ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం మున్నాబాయ్ బల్వీర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి వచ్చినాం దుల్పేట. ఇదైతే మనకి మార్వాడి గల్లీ అనమాట దుల్పేట. చూసుకోవచ్చు మన లక్ష్మీనారాయణ అన్న వాళ్ళ షెడ్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి అన్న వాళ్ళ విగ్రహాలు అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడైతే మనకి బ్యూటిఫుల్ గా మన ముంబై స్టైల్ అయితే విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. మంచి క్వాలిటీ అండ్ మనకి అన్న వాళ్ళు అయితే చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు దుల్పేటలో అయితే. ఎక్కడ లేదు ఇక్కడ మనకి క్లాత్ వర్క్ కూడా అంతా మనకి ప్యూర్ ముంబై నుంచి తెప్పించి చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇప్పుడు ఒకసారి మనకి అన్న ఇంట్రొడక్షన్ తీసుకుందాం. సారీ మొత్తం వీడియో అయితే చూడండి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్. మనం వీడైతే మనం మున్నాబాయ్ బల్వీర్ సింగ్ అన్న వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి వచ్చినాం దుల్పేట. ఇక్కడైతే మన కన్ను ఉన్నాడు. అంకుల్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ గణేష్. ఇప్పుడైతే అంకుల్ అయితే మన దగ్గర ఉన్నాడు. అంకుల్ ఓనర్ అనమాట. ఇక్కడ మనకు విగ్రహాలు అయితే అంకుల్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం. అంకుల్ ఇది ఎంత హైట్ ఉంది అంకుల్ ఈ విగ్రహం? 13 ఫీట్ కా ఇది 13 ఫీట్ హైట్ అనమాట. అండ్ ఇంకా మొత్తం ముంబై స్టైల్ అనమాట. అంకుల్ ఇక్కడ మనకి వర్క్ ఏమేమి వస్తుంది? రియల్ పంచ ధోతి వస్తుంది, పంచ షాల్ వస్తుంది. మనకి గణేష్ అవతార అయితే మనకి 6 తో అయితే బ్రహ్మాండంగా ఉందన్నమాట. మనకి పైన కృష్ణుడు అనమాట. మనకి మొత్తం స్నేక్స్ తో అయితే బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది. కొత్త యూనిక్ మోడల్ ఇది. ఏదైతే కాపీ అయితే ఏర్ అనమాట. ఇది అన్న వాళ్ళది అయితే మొత్తం ఓన్ మోడల్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఇట్లాంటి పీస్ మళ్ళీ ఎక్కడ పోదు అనమాట. అన్న వాళ్ళు ఇక్కడ చేసిరంటే మనకి కలరింగ్ కూడా సూపర్ ఉంటుంది. మీకు అన్న వాళ్ళది డిస్ప్లే పీస్ అయితే కొన్ని మీకు అక్కడ పెడతా ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అందులో ఏ కిतना ఫీట్ అయ్యప్ప స్వామి టైప్ లో అవుతుంది అనమాట ఈ వినాయకుడు. 12 ఫీట్. ఇది 12 ఫీట్ లో అవుతుంది గణేశుడు. మనకి 2 సైడ్స్ అయితే బబ్బర్ షేర్ ఉన్నది. ఇంకా మనకి అయ్యప్ప స్వామి పొజిషన్ లో అయితే కూర్చున్నాడు స్వామి వారు. ఇక్కడ కూడా మనకి 6 హ్యాండ్స్ తో ఉన్నది. అంకుల్ తోడా ఎక్స్ప్లెయిన్ కరం. గడ్డి ఇంకా గడ్డిలో వస్తుంది. ఓకే, ఇక్కడ అయితే మనకి దిండు అంటే మెత్తలాగా వస్తుంది అనమాట స్వామివారి చేతుల కింద అయితే. మనకి చూసుకోవచ్చు. మనకి మొత్తం స్వామివారిది అయితే ఇంకా ఫినిషింగ్ అలా ఫినిషింగ్ అయినా కూడా మనకి ఇంకొక సెకండ్ ఎపిసోడ్ అయితే చూస్తాం కలరింగ్ అయిపోయినాక. అంకుల్ కలరింగ్ కరెక్ట్ అవుతుందా? ఓకే, 1 వీక్ 1.5 వీక్ ఒక 10-15 డేస్ అయితే మనకి మొత్తం కలరింగ్ అయితే అయిపోతున్నాం వినాయకులది. ఢిల్లీ రండి, బుక్ చేసుకోండి. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ లొకేషన్ అన్ని ఇస్తారు అనమాట. చాలా తక్కువ రేట్ లో మనకి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అన్న వాళ్ళు. అయ్యప్ప స్వామి రూపంలో అయితే చాలా బాగుంది విగ్రహం అయితే. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో మనకి నమలి పీకాక్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా గద్దె వస్తుంది. గడ్డి వస్తుంది. ఇక్కడ కూడా మనకి దిండు వస్తుంది అనమాట. ఎల్కా వస్తుంది. ఓకే, ఎల్కా కూడా మనకి ఇక్కడ ఫిక్స్ చేశారు అనమాట. ఇంకా రాలేదు. చూసుకోవచ్చు. మనకి మొత్తం ప్యూర్ ముంబై స్టైల్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు ఈసారి ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైమే అసలు క్రేజీ చేస్తున్నారు అనమాట వినాయకులు. మనకి యూనిక్ ఐడియా అనమాట ఇది. నెక్స్ట్ ఐడియాకి వెళ్ళిపోదాం. చూడండి. ఇక్కడ మనకి థర్డ్ ఐడియా అయితే చూసుకోవచ్చు. జుమ్కా వస్తుంది. ఇంకా ఓకే, మనకి ఇక్కడైతే మనకి డీరన్ వస్తుంది అనమాట. అక్కడ సైడ్ నుంచి 3 స్టెప్స్ అనమాట గణేష్ ఉంది. చూసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి పికప్ బ్యాక్గ్రౌండ్ తోనే. ఇది ఎంత హైట్ ఉంది అంకుల్? ఇది 12. ఇది 12 ఫీట్ అనమాట హైట్. గణేశుడు అయితే మనకి క్రాస్ కూర్చొని మంచిగా ఇక్కడైతే మనకి డీర్ వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి రియల్ పంచ అంతా వస్తుంది. అంకుల్ కుందన్ వర్క్ ఏమన్నా ఉందా? కుందన్ వర్క్ మన దగ్గర లేదు. ఓకే, కుందన్ వర్క్ ఉండదు. కాకపోతే మనకి గోల్డ్ ఫినిషింగ్ తోనే ఎక్సలెంట్ గా చేస్తారు మన అన్న వాళ్ళు అయితే. చాలా బెస్ట్ మంచిగా ఇస్తారు అనమాట అన్న వాళ్ళు. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నెక్స్ట్ ఐడియల్ కి వెళ్తే మాత్రం ఇక్కడ ఆసం ఉంది అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి 4th ఐడియల్ అనమాట. ఇదైతే ఎక్సలెంట్ ఉంది అనమాట. మనకి ఇక్కడ అయితే సిద్ధిరెడ్డి వస్తుంది సైడ్స్ కి. మనకి ఇంకా అయితే మనకి షూన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇంకా రెడీ కాలేదు అది. మనకి చూసుకుంటే అయితే మనకి 13 to 14 ఫీట్ హైట్ లో అయితే వస్తుంది అనమాట. అంకుల్ కొంచెం ఈ వినాయకుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మన లోటస్ ఫ్లవర్ పైన గణేశుడు అయితే మంచి శ్రద్ధగా కూర్చుండే అనమాట. మనకి సైడ్స్ కి అయితే సిద్ధిరెడ్డి వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే శివన్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే చాలా యూనిక్ మోడల్. అసలు ధూల్పేట మొత్తం తిరిగినా కానీ ఇట్లాంటి మోడల్స్ అన్న వాళ్ళ అయితే ఎక్కడ ఉండవు మనకి. అన్న వాళ్ళు అయితే మొత్తం ఓన్ డై మొత్తం హ్యాండ్ మేడ్ చేస్తున్నారు అనమాట. ఇదంతా మనకి హ్యాండ్ వర్క్. అది మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట. ఇది డై అట్లాంటిది ఏం లేదు. డైరెక్ట్ హ్యాండ్ తో చేస్తున్నారు అన్న వాళ్ళు. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి గణేశుడు అయితే ఆసం ఉంది. ఇది 6 హ్యాండ్స్ తో అయితే గణేశుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. మనకి కలరింగ్ అయిన తర్వాత అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడే మనకి చాలా బాగుంది అనమాట వినాయకుడు. కలరింగ్ అయితే ఇంకా ఒకసారి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణేష్ మాత్రం. మనకి శివుని బ్యాక్గ్రౌండ్ వస్తుంటే అర్థం చేసుకోండి ఇంకా ఎట్లుంటుందో. శివుడు మనకు బంబం బోల్ ఎట్లుంటుందో ఒకసారి మీరు కూడా చెప్పండి అంకుల్ వినాయకుని గురించి. पूरा कलरिंग होने के बाद में बैकग्राउंड पूरा त्रिशूलम और शिवडू. ओके, और रिद्धि सिद्धि बैठेंगे है आजू बाजू. और ऊपर जो तो शिव जी का प्रभाव आएगा. शिव जी और त्रिशूल. ओके, और हैंड. ఓకే, మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే శివుడు ఇంకా త్రిశూలం అయితే వస్తుంది. అంటే ఇక్కడ సిద్ధిరెడ్డి అయితే మనకి పద్మాసన్ స్టైల్లో అయితే వినాయకుడు ఉన్నది. కమలం పువ్వు పైన మధ్యలో కూర్చొని వినాయకుడు అయితే. మనం నెక్స్ట్ ఐడియల్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇంకొక ఐడియల్ అయితే అది మన విష్ణు రూపంలో అయితే ఉన్నాయి. మనకి ముంబై స్టైల్లో గణేశునికి అయితే మనకి లడ్డు చేయబెట్టినారు అన్న స్పెషల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే విష్ణు అవతారంలో అయితే గణేశుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. చూసుకున్నట్టయితే మనకి సిట్టింగ్ స్టైల్ కూడా చూసుకోవచ్చు. క్రాస్ ఉన్నది. ఇది కూడా 3 స్టెప్స్ అయితే చేసినారు అన్న వాళ్ళు. ఇది కూడా క్రేజీ ఉంది అనమాట వినాయకుడు. మనం నెక్స్ట్ ఐడియల్కి అయితే వెళ్ళిపోదాం. చలో.
చూసుకున్నట్టు మనకి ఇంకొక ఐడియల్ ఉన్నది. ఇక్కడైతే మనకి హైదరాబాద్ ఫ్లేవర్ అండ్ ముంబై ఫ్లేవర్ రెండు అయితే మిక్స్ చేసినారు. 6 AM తోని లడ్డు చెయ్యి ఇంకా బొజ్జ మొత్తం మనకి హైదరాబాద్ ఫ్లేవర్ ఇంకా మొత్తం దూల్పేట్ ముంబై అన్ని ఫ్లేవర్స్ కలిపి అయితే వినాయకుని అయితే చేసినారు. ఈ హైట్ ఎంత ఉంటుంది అనుకో? ఇది 12 ఉంటుంది. ఈ 12 ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే రాలేదు. బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత 12 feet అవుతుంది అనమాట. ఒకసారి అయితే అన్న వాళ్ళ షెడ్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. మనకి కలరింగ్ కూడా మనకి మంచిగా వేసిస్తారు అన్న వాళ్ళు. వర్క్ పంచ గానీ మనకి షాల్ గానీ అంత నీట్ గా వేసిస్తారు. ఒకవేళ పగిడి కావాలంటే పగిడి కూడా పెట్టిస్తారు అన్న వాళ్ళు. చూసుకున్నట్టయితే మనకి పగిడి అయితే రేర్ గా పెడతారు అనమాట మనకి ఈ హైట్ లా. కాకపోతే మన అన్నవాళ్ళు మనకి ఒకవేళ కావాలంటే అది పగిడి కూడా మనకి ఆప్షన్ ఇస్తున్నారు. తొందరగా వస్తే మనకి ఇష్టం వచ్చిన కలర్ కూడా చేసిస్తారు అన్నవాళ్ళు. ఇంకా మనకి కస్టమైజ్ కూడా చేసిస్తారు అన్నవాళ్ళు అయితే మనకి ఐడియల్ అయితే. చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఐడియల్ కి అయితే వెళ్దాం. చలో గైస్, ఇక్కడ ఇచ్చుకున్నట్టు మనకి మహారాజా శైలి ఉన్నది అన్నమాట. ముంబై శైలి లో గణపతి ఇక్కడ తీసుకొచ్చి మనకైతే 2 sides సింహం వస్తుంది అనమాట. ఇంకా అక్కడ సైడ్ కూడా ఇంకా పెట్టలేదు. అక్కడ సైడ్ కూడా మనకి బబ్బర్ షేర్ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మనకి గణేష్ మహారాజ్ కి అయితే ఇక్కడ కూడా లడ్డు చేయి అయితే పెట్టినారు అన్న వాళ్ళు. చూసుకున్నట్టయితే ఇది హైట్ వచ్చేసి ఎంత ఉంటుంది? సేమ్ 12-13. ఇది అయితే ఇది కూడా సేమ్ మనకి 12 to 13 feet హైట్ అయితే అవుతుంది అన్నమాట మొత్తం రెడీ అయిన తర్వాత. చూసుకున్నట్టయితే మనకి వర్క్ కూడా చూసుకోవచ్చు. అన్న అయితే ఎంత డీటెయిలింగ్ గా వర్క్ చేస్తున్నాడో చూసుకోవచ్చు. మొత్తం తొండం కూడా మనకి మొత్తం డిఫరెంట్ షేప్స్ లో అయితే పెట్టినారు ప్రతి ఒక్క గణేష్ మహారాజ్ కి అయితే. మనకి ఇంకా లోపల కూడా ఉన్నాయి కొన్ని, చూద్దాం రండి. ఇక్కడైతే మనకి మహారాజా స్టైల్లో వినాయకుడు అయితే చూసుకోవచ్చు. విత్ బ్యాక్గ్రౌండ్ పీకాక్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి 2 sides అయితే మనకి బబ్బర్ షేర్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకొని వినాయకుడు అయితే మొత్తం మనకి జస్ట్ పెయింటింగ్ వర్క్ ఒకటి పెయింటింగ్ ఉంది వినాయకుడికి. మొత్తం మనది మొత్తం వైట్ పెయింట్ మొత్తం అయిపోయింది అనమాట. అంకుల్ కొంచెం ఎక్స్ప్లెయిన్. ఫినిషింగ్ అయింది, దాన్ని ఫినిషింగ్ చేసిన పేపర్ కొట్టేది. ఓకే, మళ్ళీ దీని తర్వాత పెయింటింగ్ అవుతుంది. ఓకే, మహారాజా స్టైల్ అయితే వినాయకుడు ఉన్నారు. చూసుకోవచ్చు 3 steps అయితే మనకి. ఇది కూడా 13 feet హైట్ వరకు ఉందన్నమాట. మనకి మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంకుల్ మన షెడ్ లో? 16 మోడల్స్ ఉంది మనకి. మొత్తం మన అన్న వాళ్ళ వర్క్ షాప్ లో అయితే 16 మోడల్స్ అయితే ఉన్నాయి. అన్ని యూనిక్ అనమాట. దేనికి సేమ్ పోల్చనిక లేదనమాట. ప్రతి ఒక్క డిఫరెంట్ ఐడియల్ అయితే ఉన్నది అనమాట. ఇంకా నెక్స్ట్ ఐడియల్స్ కి అయితే వెళ్దాం ఒకసారి. అయితే మనకి హైదరాబాద్ గణేశుడు అయితే ఉంది. మనకి బొజ్జ గణపయ్య చూసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి లీఫ్ ఒక ఆకులు అయితే గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. మనకు బాల్ గణేష్ టైప్ లో. ఇదైతే మనకి 11 to 12 feet హైట్ రేంజ్ లో అవుతుంది గణేశుడు. మనకు కలరింగ్ అయినాకైతే ఎక్సలెంట్ అయితే వినాయకుడు. చూసుకోవచ్చు అంకుల్ గణేష్ చెప్పండి ఈ గణేష్ గురించి కూడా. ये गणेश पीपल के पत्ते पे ये 11 फीट 11.5 फीट होता और अपने दुलपेट मॉडल है पूरा. ఓకే, అంకుల్ అయితే ఏం చెప్తున్నా అంటే మనకి ఇది 11 to 12 feet హైట్ ఉంటుంది అనమాట. మొత్తం మనకి దుల్పేట్ మోడల్ ఇదే. చూసుకోవచ్చు మనకి అన్నవాళ్ళు ముంబై స్టైల్ కాకుండా దుల్పేట్ స్టైల్ కూడా మనకి అవైలబుల్ అయితే తెచ్చినారు అన్ని. మనకి అది కాకపోతే ఇది ఏదైనా మనకి చాయిస్ అయితే ఇక్కడ ఉంది. మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నాయి, కూడా చూపిస్తాను నెక్స్ట్. అంకుల్ నెక్స్ట్ వినాయక్ ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి దుల్పేట్ స్టైల్ ఇంకొక 10 feet హైట్ రేంజ్ లో అయితే మనకి ప్రతి ఒక్క హైట్ లో అయితే అన్న వాళ్ళు అయితే మనకి అవైలబుల్ చేస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దుల్పేట్ స్టైల్ ఇక్కడ అయితే మనకి లాయన్ ఉందన్నమాట. సింహం బబ్బర్ షేర్. కానీ అయితే మనకి గణేష్ మహారాజ్ అయితే 4 hands తో దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్ తో అయితే బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. అక్కడ శంఖం పట్టుకున్నాడు గణేష్ మహారాజ్. ఇక్కడ అయితే మనకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. అంకుల్ ఇక్కడ ఏమొస్తుంది అంకుల్? త్రిశూలం అయితే వస్తుంది ఇక్కడ మనకి చేతిలో. చూసుకోవచ్చు మనకి ఇక్కడ లడ్డు చేయి. మనకి ఇక్కడైతే ఎక్సలెంట్ ఉంది. మనకి కలరింగ్ అయినాకైతే మంచి అవుట్పుట్ వస్తుంది అన్న వాళ్ళది. కలరింగ్ మీకు లాస్ట్ ఇయర్ పిక్స్ కానీ ఇంకా మోడల్స్ కూడా మీకు డిస్ప్లేలో అయితే పెట్టేస్తా. చాలా బాగుంటది కలరింగ్ కూడా. చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ గణేష్ వెళ్ళిపోతాం గైస్. చూసుకున్నట్టయితే మనకి 7 feet లో మనకి చిన్న గణేశుడు అయితే ముంబై స్టైల్ అయితే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. కానీ అయితే మనకి ఈగల్ అయితే ఉంది కదా బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడైతే మనకు అన్న వాళ్ళు సేమ్ ఇదే ఐడియల్ అయితే మనకి 4 backgrounds అయితే మనకి ఆప్షన్ ఇస్తున్నారు. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి పెట్టిస్తారు అన్న వాళ్ళు. చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి లడ్డు చేయి ఉంది. ఇక్కడ మనకి ఆశీర్వాదం చేయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ గణేశుడికి ఇంత చిన్న గణేశుని కూడా మనకి పంచ షాల్ అంతా వస్తుంది. మొత్తం డీటెయిల్ గా వస్తుంది. ఇక్కడ మనకి పెద్ద గల్లీలు లేని వాళ్ళు చిన్న చిన్న మండపాలు ఉన్న వాళ్ళు ఈ గణేశుని అయితే కూడా అన్న వాళ్ళైతే ప్రతి ఒక్క సైజ్ అయితే మనకి అవైలబుల్ అయితే తెచ్చినారు ఈసారి. చూసుకోవచ్చు మనకి గణేశుడు అయితే ఎక్సలెంట్ ఉంది అనమాట. మొత్తం మనకి ప్రాపర్ ముంబై స్టైల్ అయితే విగ్రహం చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే మనకి అన్న అయితే విశాల్ భాయ్ ఉన్నాడు. విశాల్ భాయ్ అయితే మనకు అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న వాళ్ళ వర్క్షాప్. అన్న చెప్పండి అన్న. ఓకే, మన శివలాల్ నగర్ బాలాజీ టేక్ దగ్గర అయితే లెఫ్ట్ తీసుకుంటే మనకు అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే కనిపిస్తుంది. మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ కృష్ణుని పాములతోనైతే మనకి శివావతారంలో అయితే మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. మనకి చాలా తక్కువ రేట్లో ముంబై స్టైల్ గణేశులు కావాలంటే అన్న వాళ్ళ వర్క్ షాప్ అయితే రండి. మన దూల్పేట మొత్తం మధ్య అన్న వాళ్ళు చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. చూసుకోవచ్చు మనకి చాలా మోడల్స్ 16 మోడల్స్ ఉన్నాయి అనమాట. మనకి దూల్పేట 30 మోడల్స్ ఉన్నాయి అనమాట. అన్ని దూల్పేట స్టైల్ ఇవన్నీ ముంబై స్టైల్ అన్ని కలుపుకొని మనకి దూల్పేట స్టైల్ ఉన్నాయి, ముంబై స్టైల్ ఉన్నాయి, ఇంకా చిన్న వినాయకులు కూడా ఉన్నాయి అనమాట. ఒకసారి అయితే అన్న మన కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న. 8919907500
సెకండ్ నంబర్ 6305758534. అన్న వాళ్ళ నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఒకసారి మనము బిఎంకే మీడియా నుంచి అయితే మనం కాల్ చేసి అని చెప్పండి ఎవరైనా సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళైతే గుర్తుపట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు మన ఛానల్ పేరు చెప్తే. చూసుకోవచ్చు సార్ మన గణేషులు అన్ని మీకు ఒక సినిమాటిక్ వ్యూ లో కూడా చూపిస్తారు అనమాట. సో చూసినారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిఎంకే మీడియా. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై భారత్.